ఈ సమ్మర్‌లో మనం మెయిన్‌గా చేసేది పచ్చళ్ళు పెట్టుకోవడం, కారపొడి పట్టియడము, వడియాలు పెట్టుకోవడము. నేను ప్రతి సంవత్సరం పచ్చడి పెడతాను, కారపొడి పట్టిస్తాను గానీ, వడియాలైతే ఎప్పుడు నేను పెట్టలేదు. చిన్నప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళు పెట్టి పంపేది. మెయిన్‌గా ఇట్లాంటి వడియాలంటే నాకు చాలా ఇష్టము. ఇంకా చాలా రకాలు పెడుతూ ఉంటారు కదా! సాబుదానా అని, బియ్యం పిండితో గానీ, నాకైతే ఇలా రేషన్ రైస్‌తోని ఇలాంటి వడియాలు పెట్టుకోవడం చాలా ఇష్టం. కాకపోతే లక్కీ ఏంటంటే మేము పెట్టి వీటిని ఆరబెట్టి మంచిగా ప్యాక్ చేసుకున్న తర్వాత వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఇంక ఇక్కడైతే ఒక రోజేమో పిల్లల కోసం కొద్దిగా సాల్ట్ తక్కువేసి పెట్టాను. అట్లానే ఇంకా నెక్స్ట్ డే కూడా మేము కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసి కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేసి పెట్టుకున్నాం అనమాట. మా బృందా చూడండి మంచిగా పావురాలకు కాపలా కాస్తూ ఉంది. అంటే మేము బిల్డింగ్ నేబర్స్ అందరం కలిసి పెట్టుకున్నాము. సో, అలా ఫ్యామిలీస్ టుగెదర్ పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తది. టైం కూడా స్పెండ్ చేయొచ్చు. సో, ఇంకా అన్ని వడియాలన్నీ ఇంకా పెట్టేసుకొని, ఆరబెట్టేసుకొని ఒక 2 డేస్ అయితే ఎండలో పెట్టుకున్నాను అన్నీ. ఇంక ఇలా అన్నీ డివైడ్ చేసేసుకున్నాం అనమాట అందరం. కానీ నేనైతే ఇంట్లోకి ఇలా అయితే కొద్దిగా ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టేసి ఇంకా ప్యాక్ చేసేసుకున్నాను. సో, సమ్మర్‌లో ఈ పనైతే కంప్లీట్ చేశాను.